కరీంనగర్ జిల్లా ఎర్రవెల్లిలో గ్రామ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పాటికి అయిపోవాల్సి ఉండే కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంది. అది సరే, వర్షాలు కూడా ఎక్కువ కురిసి కూడా కొంత డిస్టర్బెన్స్ కూడా వచ్చింది. రకరకాల కారణాలు వచ్చినాయి. ఏదన్నా మనం పటిష్టంగా వాటిని చక్కగా అనుకున్న పద్ధతులు చేసుకున్న తర్వాతనే చేరితే మంచిది. పడ్డ కష్టం ఏదో పడ్డం, ఇంకో 10 రోజులు 15 రోజులు వెనకనో ముందో అనుకున్న పద్ధతిలో ప్రతి ఇంటి మీద వాటర్ ట్యాంక్ కట్టి ప్రతి ఇంట్లో ట్యాప్ పెట్టి ఆ కనెక్షన్లన్నీ ఇచ్చుకొని పర్ఫెక్ట్గా మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా పోతేనే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉన్నా. బహుశా మీ అందరికీ కూడా అదే అభిప్రాయం ఉందని అనుకుంటా ఉన్నా. అంతే కదా. తర్వాత బతుకు తెరువుకు సంబంధించి వ్యవసాయం సరే, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. కొంత లింకులు కనెక్షన్లన్నీ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి చేస్తూ ఉన్నారు. మీకు ఎవరికి చెప్పకుండా నిన్న నేను ఈ చెక్ డ్యామ్లు, ఈ చెరువులు అని కూడా చూడడం జరిగింది. చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి చూసాం, చేబర్తి చెరువు మత్తర పడితే కూడలి వాగుల పడి గోదాట్లే పోతుండే. ఇవాళ మనం ఆపుకోగలిగినాం. మన దగ్గర దాని బ్రహ్మాండంగా చెరువులాగా అది చూస్తే కడుపు నిండినంత సంతోషం కలిగింది. ఈరోజు నర్సన్నపేటలో కానీ, ఇట్క్యాలలో కానీ, మన ఎర్రవెల్లిలో కానీ బ్రహ్మాండంగా బోర్లలో కూడా నీళ్లు పెరుగుతాయి. వెంకటరామరెడ్డి గారు, మన జాయింట్ కలెక్టర్ గారు మీతో పాటు వారు కష్టపడుతూ ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్గా నేను వారితో ఏం కోరుతున్నా అంటే, అర్జెంటుగా మన బోర్లన్నీ ఏ సంపుకు ఏ బోర్లు దగ్గర ఉన్నాయో వాటిని వెంటనే కనెక్షన్ చేశారు. మనకు ఉన్నటువంటి బోర్లు అవసరమైతే 2 గ్రామాలలో కూడా గవర్నమెంట్ డబ్బుతోనే ఒక 50-60 బోర్లు కూడా వేయించాలి. మోటార్లు కూడా ఫిట్ చేయాలి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఫిట్ చేసి వాటిని అన్నింటినీ కూడా ఇమీడియట్ ఆ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కానీ లేదు గడా నుంచి కానీ శాంక్షన్ తీసేసుకొని ఇమీడియట్ వర్క్స్ మొదలు పెట్టండి. ఆ ప్రకారంగా రాబోయే వారం 10 రోజులలో ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆ సంప్స్ అన్నీ కూడా బోర్ వెలుసుతో కనెక్ట్ అయిపోవాలి. వాగులో ఉన్న నీళ్లు, మన ఇక్కడ ఎర్రవెల్లిలో ఉన్నటువంటి చెరువులు కుటాలలో ఉన్న నీళ్లు డైరెక్ట్గా నీళ్ళు తీసుకుందామా, లేకపోతే బోర్లు బాగుండాక ఉండాలనుకుంటే చాలా రోజుల వరకు వాటిని అట్లే పెట్టుకుందామా అనేది నేను నిర్ణయించలేను. మన ప్రవీణ్ రావు గారు వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు, వారికి నేను వదిలిపెడతా ఉన్నా. ఎందుకంటే దానికి హైడ్రాలజీ తెలిసిన వాళ్ళు ఉంటారు, శాస్త్రజ్ఞులు. వాళ్ళని అడిగితే మంచి ఐడియా చెప్తారు. ఏది తెలివిగల పని. నిన్న మల్లయ్య గారు మేమంతా కలిసి ఉన్నాం దినమంతా. మన జేసీ గారు కూడా ఉన్నారు సాయంత్రం వరకు. మేము అది ఏది ఉత్తమం అయితే, ఎందుకంటే మనకు గోదావరి జలాలు 2 సంవత్సరాలకు మనకు వచ్చేస్తాయి. అప్పటికి మనకు డోకా లేదు. ఈ మన వాగు కానీ, మన పాండురంగం కుంట కానీ, మన ఎర్రగుంట కానీ, లింగరాజు కుంట కానీ, మసిరెడ్డి కుంట కానీ, నల్లకుంట కానీ, ఎర్రకుంట కానీ అన్నీ కూడా 365 రోజులు నిండే ఉంటాయి. అవి దంగుడనే ముచ్చట ఉండదు. ఆ నీళ్ళు ఒడిసే పోవు. నీళ్ళు ఎప్పటికీ ఉంటాయి. ఒకసారి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయంటే ఆ మల్లన్న సాగర్ పంచాయతీ కూడా దగ్గర పడ్డది. నేను అనుకుంటే బహుశా ఈ 2-3 రోజులలో అది కూడా అయిపోతూ ఉంది. మనకు నెత్తి మీదనే సముద్రం అంత పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది. కాబట్టి 365 రోజులు మన వాగు, మన చెరువులు, మన కుంటలు నిండే ఉంటాయి. ఈ 2 సంవత్సరాలకు సరిపోయే వర్షం ఇప్పుడు పడ్డది. మనకు ఒక్కసారి కాలం అయితే 2 ఏళ్ళు నడుస్తుంది మనకు తెలుసు. ఇంకా మనం వాగులో నీళ్ళు ఆపుకున్నాం, చెరువులలో నీళ్ళు ఆపుకున్నాం. కాబట్టి ఇంకెక్కువ గ్రౌండ్ వాటర్ ఇంకా ఎక్కువ మనకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే దాన్ని ఏం చేయడం మంచిదో ప్రవీణ్ రావు గారు, మల్లయ్య గారు, మన జేసీ గారు నిర్ణయం చేస్తారు. శాస్త్రజ్ఞులను అడిగి ఏది ఉత్తమం అయితే, ఏది మంచిది అయితే, ఏది మనకు ఎక్కువ లాభం అయితే. 2 సంవత్సరాలు మన బోర్లు మంచిగా నడిచి వచ్చే సంవత్సరం కూడా కాలం అవుతుంది. మనం అమ్మవారికి దండం పెట్టుకుందాం అందరం కూడా. మంచి మనసు ఉంటే సంతోషం. ఏంటంటే అందరికి నమ్మకం లేకుండా నేను ఒక్కరిని గట్టిగా చెప్పిన. చాలామంది ఏమాయిస్తారు అటైపాయజరా వానకి 8 కాదురా బాబు, వరదల సమస్య వస్తుంది ఈ సంవత్సరం, మీరు చూడండి అని చెప్పిన. వర్షాలు పడడం కాదు, ఎక్కువ వానలు పడతాయి అని చెప్పిన. నేను చెప్పిన ప్రకారమే వర్షాలు పడ్డాయి, భగవంతుని దయ. అయితే శాస్త్రవేత్తలు ఇంకొక మంచి మాట చెప్తున్నారు. ఈ వర్షం ఎక్కువ పడడానికి కానీ, కరువు రావడానికి కానీ 2 రకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి.
ఒక రకమైన వాతావరణం పరిస్థితి పేరేమో ఎల్ నినో అని పేరు పెట్టిన దానికి. ఆ ఎల్ నినో ప్రభావం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వర్షాలు పడై కరువు వస్తుంది. మన భారతదేశానికి గత 20 ఏళ్ళ నుంచి ఎల్ నినో సతాయిస్తూ ఉండే బాగా. మధ్యలో 3 ఏళ్ళకోసారి కరువు, 3 ఏళ్ళకోసారి కరువు, 2 ఏళ్ళకోసారి కరువు, చాలా బాధపడ్డాం. ఇప్పుడు దాని పీడ విరగడైంది అని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. ఆ పీడ పోయి ఇంకొక వాతావరణ పరిస్థితి ఉంటుంది. ఆ వాతావరణ పరిస్థితి పేరు లా నినో. లా నినో యొక్క సైకిల్ ప్రారంభమైంది. ఇప్పుడు లా నినో ప్రారంభమైంది. ఈ సంవత్సరంతోనే లా నినో యొక్క సైకిల్ స్టార్ట్ అయింది. ఒక 6 సంవత్సరాలు కానీ 12 సంవత్సరాలు కానీ ఈ సైకిల్ ఉంటుందని చెప్తున్నారు. అంటే మనం కరెక్ట్గా మంచిగా ఆదర్శ గ్రామాల పని మొదలుపెట్టినాం. లా నినో స్టార్ట్ అయింది మన అదృష్టం. అంటే బ్రహ్మాండమైన వర్షాలు పడే పరిస్థితి. కోర్స్ మనకు ఒక 2 ఏళ్ళు అయితే ఇక ఈ మొగులకు ముఖం పెట్టి చూసే బాధ పోతుంది. 2 సంవత్సరాలు గడిస్తే గోదావరి నీళ్ళే మనకు వస్తాయి కాబట్టి కాళేశ్వరం దగ్గర నుంచి మనకి ఇబ్బంది ఉండదు అసలు నీళ్ళ గురించి. మొత్తం మీద పని జరిగింది, సంతోషం. ఎస్పీ గారు రండి, ప్లీజ్ కమ్. మన కొత్త ఎస్పీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు పాత ఎస్పీ గారు తెలుసు, ముందుకు రండి. మీకు పరిచయం చేస్తే, ఎందుకంటే ముందుకు వారి సహకారం కూడా మీకు అవసరం ఉంటుంది కాబట్టి. మోడల్ విలేజ్ జిల్లా కలెక్టర్ ఎంతనో ఎస్పీ కూడా అంత కాబట్టి వారికి కూడా పూర్తి సహకారం మీకు ఉంటుంది. ఇప్పుడు మన ముందర మంచి సవాల్ ఉన్నది. దాన్ని ఎట్లా చేస్తామనేది మన తెలివి మీద ఆధారపడుతుంది. కొత్త ఐకమత్యం అయితే మనం తెచ్చుకున్నాం, ఇంకా రావాలి. ఇప్పుడు రియల్ టెస్ట్, నిజమైన పరీక్ష మీకు ఇప్పుడు వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నా ఒకసారి. ఆ సంవత్సరం నాకు కరెక్ట్ గుర్తులేదు. ఒక చిన్న ఊరు ఉంటుంది చిన్నకోడూరు మండలంలో, ఒక ముదిరాజు గూడెం, అది సలంద్రి అని చిన్న గ్రామం. పై ఊర్లో ఏదో పని ఉంటే పోయి నేను రిటర్న్ సిద్దిపేటకు వస్తూ ఉన్నా. సరే పోతూ పోతూ వీళ్ళని పలకరించిపోదామని చెప్పి ఆ గ్రామానికి పోయినా. మళ్ళీ మనం ఒక అమ్మ ఉండేది, చాలా పెద్ద బొట్టు పెట్టుకొని. అక్కడ ఒక ఎల్లమ్మ గుడి కట్టిన వాళ్ళు. ఆ గుడి మంచి మంటపం ఉంటుంది, దాంట్లోనే కూర్చొని మాట్లాడేది. పోయి కూర్చున్నాం. అమ్మ అంత బాగున్నారా అంటే, ఇక్కడ పోయినమ్మ మంది లేరంటే, వరి కోతలు కోస్తాను సార్, యాసంగి పంటలు పండినాయి, బ్రహ్మాండమైన చేను పండింది, కోతలు కోస్తున్నారు. సరే దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చారు కొంతమంది. ఏం సంగతి, అంత బాగున్నారా మళ్ళీ అంటే, బాగున్నాం సార్, అంతా మంచిదే, పంట కూడా బాగా పండింది, కానీ సాయంత్రం కాగానే మొగులు గుడగుడ అంటుంది, రాళ్ళవాన పడదేమని భయమవుతున్నాను. నేను కూడా మనసులో ఆలోచన చేసిన, నిజంగానే కష్టపడి పాపం వాళ్ళు పంట పండించిరి, పెట్టుబడి పెట్టిరి, యాలకి రాళ్ళవాన పడితే ఏం చేయాలి, దీనికి ఏమన్నా ఉపాయం ఉంటుందా అని నేను ఒక 5 నిమిషాలు మౌనం అయిపోయాను. ఏం సార్ ఏమో గట్ట సపోర్ట్ చేస్తారని మీ గురించి ఆలోచిస్తున్నా, ఆగమని చెప్పి డ్రైవర్కి చెప్పి ఆ బుక్ తెమ్మని కార్లోకి వెళ్ళి బుక్ తెప్పించి మొత్తం లెక్క రాసినాం. ఊళ్ళో ఇప్పుడు ఉన్న పొలం ఎంత, 271 ఎకరాలు ఉండే, ఇది కొయ్యాల్సిన వరి. మంది ఎందరం ఉన్నాం, మనం కుటుంబాలు ఎందరం ఉన్నాం అని లెక్క తీసినాం. ఒక స్కీమ్ నాకు మనసులో దోసింది, నేను చెప్పిన, మనం రాళ్ళవాన నుంచి కూడా తప్పించుకునే ఉపాయం చూడొచ్చు, మనకు తెలివితేటలు పనిచేస్తే. మీరు ఎట్లా కోస్తున్నారు వరి, ఇప్పుడు మీరు కోస్తున్న పద్ధతి ఏంటి అని నేను అడిగాను. వాళ్ళు ఏం చెప్పినట్టుగా, ఎవరిది వాళ్ళే కోస్తాం సార్, ఇప్పుడు ఎవరికి వాళ్ళు కూలికి రారు, అందరికి పొలం ఉంది కాబట్టి ఎవరిది వాళ్ళే కోస్తాం. ఎన్ని రోజులు కోస్తారు, ఇక భార్య భర్త బడికెళ్ళి వచ్చినాక పిల్లలు కూడా కొంచెం కోస్తే మొత్తం మీద ఒక 3 వారాలు అవుతుంది సార్, 15 రోజులు 20 రోజులు అవుతుంది. తర్వాత మెదగట్టుడు, తర్వాత కళ్ళం పెట్టుకు, ఇదంతా జరిగే వరకల్లా దగ్గర 30 రోజులలో జరుగుతుంది. 30 రోజులు ఎప్పుడు రాలవన్నమాట కథమేనే. 30 రోజులకు బదులు ఒకవేళ వారానికి తెచ్చినామనుకో, ఒకటే వారంలో అయిపోయేటట్టు. ఈ వారం మన దేవుడు మన నుంచి పడకపోతే బచాయించిపోతాం. మరి నేను ఒక మంచి ఉపాయం చెప్తే చేస్తారా అని చెప్పిన. చేస్తాం సార్ అన్నారు. నేనేం చెప్పినా అంటే, ఇక పోతూ పోతూ చిన్నకోడూరు పెద్ద గ్రామం, మండల కేంద్రం, చిన్నకోడూరులో బాలరెడ్డి పడేలకు చెప్పిపోతా, ఒక 6 ట్రాక్టర్లు తీసుకురండి, పొద్దున నేను వస్తా అని ఆ స్కీమ్ అంతా వాళ్ళకి చెప్పిన. మొత్తం ఊరును ఒక సైన్యం లాగా చేసినాం. ఆ సైన్యం ఏం చేస్తారు, ఒకటి కోసుకుంటూ పోయే బ్యాచ్, నీ పొలం లేదు నా పొలం లేదు, కోసుకుంటూ పోతా ఉంటారు వాళ్ళు వరి. వెనుకకెళ్ళి ఇంకో బ్యాచ్ ఆ కోసిన దాన్ని మెదగట్టుకుంటూ తీసుకొచ్చి పడుగు పెట్టుకుంటూ పోతుంటారు. ఇదొక బ్యాచ్ పోతూ ఉంటుంది. వెనుక ఇంకో బ్యాచ్ ట్రాక్టర్లు ఆ పడుగు తొక్కించే, కలం తొక్కించేదనమాట. వాళ్ళ పని తొక్కించుడు,
పోసు వడ్లు తయారు చేసుడు, ట్రాక్టర్లో పోసుడు, ట్రాలీలో పోయడం. అది ఎవరి పొలం అయితే వాళ్ళ ఇంటి వైపు పోసేస్తారు వడ్లు, జంగల్ మీద ఉండే. ఇక ఈ పద్ధతి చేసుకుంటే కరెక్ట్గా 5 రోజులలో అయిపోతుంది మన కోత. కాబట్టి మరి చేసుకుందామా అని నేను అడిగిన. చేసుకుందాం సార్ అన్నారు. నేను చెప్పిన మల్లమ్మ నేను పొద్దున 5:30కే వస్తా, కొబ్బరికాయ తెప్పించి పెట్టు, దేవుని దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి మనం మొదలు పెడదాం అని చెప్పి పోయినా. ఎట్లాంటి సైన్యం నిలబడ్డారు కొడవని పట్టుకొని. ఆ చూసే సీన్ ఉండే నాకు ఇప్పటికి జ్ఞాపకం వస్తుంది. పోయినాం, నేనే దేవుని దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి వాళ్ళతో నేను కూడా ఒక మునుము కోసిన. కోస్తే 5 రోజులలో అయిపోద్ది అనుకున్నాం. 6వ రోజు మధ్యాహ్నం 2:30-3 గంటలకు అయిపోయింది. దాన్ని చూసి పక్కన మాచాపూరు, గంగాపూర్ అనే గ్రామాల ప్రజలు, అరే ఎమ్మెల్యే గారు చెప్పినట్ట లాభం అవుతుంది, మనం కూడా చేసుకుందాం అని చెప్పి 14 గ్రామాల వాళ్ళు చేసుకున్నారు. కొంత లాభం జరిగింది. ఇప్పుడు మనం నరసన్నపేటలో కానీ మన ఎర్రవెల్లిలో కానీ 2 పంటలు ఎక్కువగా వేసినాం. మొక్కజొన్న, సోయాబీన్. నల్లరేగడి కాడ సోయాబీన్ ఇష్టం. మొక్కజొన్న పంట చూస్తే మంచిగా ఉన్నది. ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడుతూ అదే రోడ్లో వస్తూ చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు పంట పండినట్టే ఈ పదనతోనే పండిపోతుంది ఇంచుమించుగా, భగవంతుని దయ వల్ల. ఈ మొక్కజొన్న కోసి మళ్ళీ ఇప్పుడు నీళ్లు మంచిగా ఉన్నాయి కాబట్టి ఈ 10-15 రోజులనే మళ్ళీ క్రాప్ పెట్టాలి, మనం మళ్ళీ పంట వేయాలి. 2వ పంట ఇప్పుడు బలువైన పంట పండించుకోవాలి. ఎందుకంటే డ్రిప్ అయిపోయింది, మంచిగా అంతా పారించుకోగలుగుతాం, మన కంట్రోల్లోకి వచ్చింది వ్యవస్థ, కాలం మంచిగా అయింది, దేవుడు మన్నించిండు. ఈ మోక పొడగొట్టుకోవద్దు మనం. ఇది బండియాలి. ఎండాకాలానికి కూడా నీళ్ళే లేదుంటే తొందరగా అయ్యేటువంటి 45 రోజులకు అయ్యేటి. ఎవరు కొత్తిమీర బండియాలి, ఎవరు ఆకుకూర బండియాలి, అది కూడా ప్లాన్ చేద్దాం మనం. కొద్దిగా మొత్తంగా వేయకున్నా 3 ఎకరాలలో 1 ఎకరం బండియాలి. సమయం పోనీయద్దు, టైం పోనీయద్దు. ఎంత అవకాశం ఉంటే అంత సంపాదించే ప్రయత్నం చేయాలి, కష్టపడే ప్రయత్నం చేయాలి. ఎండాకాలం కూడా నీళ్ళ వైపు పెట్టుడుతో చూసుకొని మొత్తం భూమి వేయకుండా కొంత భూమి వేసుకుందాం. మనకు ఎర్రవేలి నరసన్నపేట కలిపి 2800 ఎకరం ఉంది. సగం వేసుకున్న చాలు. మనం 1400 ఎకరాలు వేసుకున్నా, కొంతమంది అవి ఏంటి దాన్ని ఏమంటారు, కర్బూజకాయలు అంటారు కదా, పుచ్చకాయలు, అవి పెడదాం, కొందరం కొత్తిమీర పెడదాం, ఇంకోటి పెడదాం, కొందరం ఇంకోటి పెడదాం, పెట్టి దాన్ని కూడా లాభం తీసుకునే షేడ్ నెట్ కింద పండించే పంటలు ఉంటాయి, కూరగాయలు. ఆ షేడ్ నెట్లన్నీ సప్లై చేయించుకుందాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తోని. ఆ విధంగా ఆ పంటలు కూడా పండించే ఏర్పాటు చేసుకుందాం. ఇది మనం విచారించుకుంటాం. అయితే ఇప్పుడు మొక్కజొన్న కోయటం మళ్ళీ సమానంగా 8 రోజుల తేడాలో మళ్ళీ మొక్కజొన్న విత్తటం 2 కావాలి. 2 కావాలంటే మొక్కజొన్న కోసేదానికి పద్ధతి ఇప్పుడు నేను సలంద్రి కథ అని చెప్పిన కదా, అదే కథ సాగాలి. ఇప్పుడు నీ చేయం లేదు, నా చేయం లేదు, ఊరు బయలుదేరాలి. ఒక పార్టీ కోసుకుంటూ పోతూ ఉండాలి. మొక్కజొన్న ఇవ్వలసిన కానీ ఇవ్వలసిన కోత చూసి నాన్నే వేస్తాం కదా మనం. ఇంకోళ్ళు ఆ కంకులు ఇరుచుకుంటాడు, వేసుకుంటూ పోవాలి. జూలు పెట్టద్దు. జూలు పెట్టి జూళ్ళ కింద జాగా ఖరాబ్ చేసి మళ్ళీ ఎప్పుడో 15 రోజులకు తీసి అట్లా కాకుండా వాళ్ళేమో కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి ఒక టీం. ఈ పొలం ఆ పొలం లేదు. ఒక్కరోజు ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది కానీ మొత్తం ఎంతమంది కోయాలి ఇప్పుడు నిర్ణయం చేయాలి. 2 గ్రామాల సర్పంచులు, 2 గ్రామాల అభివృద్ధి కమిటీ చైర్మన్లు, జడ్పీటీసీ గారు, రామచంద్రన్ గారు, మీరంతా పెద్దలంతా కూర్చొని, ఎంపీపీ గారు కూడా ఉన్నారు, అందరూ కూర్చొని నరసన్నపేట గ్రామం ఎంతమంది ఉన్నాం మనం, జెంట్స్ ఎందరు ఉన్నారు, లేడీస్ ఎందరు ఉన్నారు, ఎవరం ఏం పని చేయగలుగుతాం అని నిర్ణయించి కోసుకుంటూ పోయేటోళ్ళ బ్యాచ్ ఒక సైన్యం తయారు కావాలి. ఎందుకనే కంకులు ఇరుచుకుంటా ఆ పక్క కుప్పలు వేసుకుంటూ పోయేటోళ్ళు ఇంకోళ్ళు కావాలి. ఇంకో టీం ఏమో ఆ కుప్పలు పోసిన కంకులను తీసి ఎవరి ఇంటికి వాళ్ళకి జారగొట్టేది ఇంకో టీం కావాలి. ఎవరి ఇంటికాడ వాళ్ళు ఎండబోసుకుంటారు, మంచిగా మిషన్లో పట్టించుకొని మనం మార్కెట్కి పంపించుకుంటాం. ఇది కావాలి. సొప్ప కూడా ఎక్కడ పెట్టిన నిర్ణయం కావాలి. కంకులు ఇరవాలి, సొప్ప ఒక దగ్గర మామలాగా పెట్టాలి ఇవాళ బాయికాడ వాళ్ళకి. ఇట్లా పని విభజన చేసుకొని 2 గ్రామాల ప్రజలు, ఇట్లా ఎర్రవేలి గ్రామ పెద్దలు, నరసన్నపేట గ్రామ పెద్దలు ఈ కోత కోయటంలోనే ఇప్పుడు మీరు ఒక మార్గం పట్టాలి. దీనిని రావాలి ఐకమత్యం అనేది. మన బలం, మన శక్తి ప్రదర్శన అందరి కోసం అందరం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ పని చేస్తే. కాబట్టి పెద్దలందరూ దయచేసి శ్రద్ధపడి పని చేయించాలి. నేను ఇలా ప్రత్యేకంగా మీతో సమావేశం పెట్టుకుంది కూడా ఎందుకంటే ఈ 2 ముచ్చట్లు నా నోటితో చెప్పుకోదామని చెప్పి నేను నిన్న పోవాల్సిన వాస్తవానికి నిన్న సాయంత్రమే పోవాలి. ఈ డ్యామ్లు, చెక్ డ్యామ్లు అని చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం. జేసీ గారు కూడా వస్తే మాట్లాడుకుంటూ కూర్చుంటే, సార్ చాలా రోజులు మీరు రాక ఒకసారి ప్రజలను కలిసి మీరు నమస్కారం చేసుకోమంటే మీ దర్శనం కోసం నేను రావడం జరిగింది. ఈరోజు
కలెక్టర్ గారిని జేసీ గారిని నేను కోరుతా ఉన్నా, ఇప్పుడు మంచి కాలం అయింది, మంచిగా ఉన్న భూమిలో 10 గుంటలో 5 గుంటలో గడ్డి కూడా పెట్టిపియాలి అందరితో. ఆ గడ్డి విత్తనాలు మీరే సప్లై చేపియాలి, మంచి క్వాలిటీ రకం గడ్డి పశువులకు, పాడి గేదెలకు. ఇంటికి 2 బర్రెలు కొనుక్కుందాం అనుకున్నాం, ఇప్పుడు కొనుక్కోవాలి. ఇప్పుడు ఇక ఈ టైం వచ్చింది. ఖచ్చితంగా ఆ బర్రెలు సర్కారు వాళ్ళు సెలెక్ట్ చేయొద్దు, మీరే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్న అంగట్ల మీకు వైపు అయినటువంటి, మీకు నచ్చినటువంటి మీరు సెలెక్ట్ చేసుకుంటే, మీరు బేరం చేసుకొని వాళ్ళకు 100-50 భయాన్ని ఇచ్చేస్తే అప్పుడు జేసీ గారు లిస్ట్ చేసుకొని మొత్తం ఆ డబ్బులు కట్టి వాటిని తెచ్చి మీకు అప్పగిస్తారు. మీరు ఏ అంగంలో ఉన్నారు ఏం సంగతి అనేది. పాడి గేదెలు ఇంటికి 2 పాడి గేదెలు కొనుక్కొని రావాలి. మరి ఆ ఊరు కోళ్ళు అంటే ఇంటికి 10 కోళ్ళు కూడా కొనిచ్చే బాకీ ఉన్నాం మనం. ఉంది కదా, ఆ ఊరికి 10 కోళ్ళు కూడా కొనియాలి. మరి అవి ఎక్కడ దొరుకుతాయో ఆ కోళ్ళు ఏం సంగతో మీరే వెతుకోవాలి. చెప్తే దాన్ని బట్టి నవ్వద్దు, అది ఎకనామిక్ యాక్టివిటీ. అగ్రికల్చర్తో పాటు కోడిగుడ్లు కూడా అమ్ముకునే పరిస్థితి ఉండాలి, కోడి పెద్దగా పిల్లలు పెట్టాలి, పొదగాలి, కోళ్ళు కూడా అమ్ముకునే పరిస్థితి ఉండాలి, రోజు పాలు అమ్ముకునే పరిస్థితి ఉండాలి, ప్లస్ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండాలి. మనం ఉన్నంతలో గ్రామంలో రైతుగా, వ్యవసాయదారునిగా వ్యవసాయమే కాకుండా దానికి కొంచెం అలైడ్ యాక్టివిటీ చేసినట్టయితే ఆర్థికంగా బాగా పరిపుష్టం అవుతాం, ధనవంతులం అవుతాం. ధనవంతులం కలలు కంటే కాము, పగటి కలలు కంటే అసలే కాము. ఒకటి కష్టపడాలా, రెండవది ఎదుటి వాళ్ళ మంచిని ఓర్చేటువంటి మంచి గుణం ఉండాలా. అందరి కోసం అందరం ఉంటే ఎంత గొప్పగా అవుతామో చేసి పెట్టేటువంటి తత్వం ఉంటే డెఫినెట్గా అవుతాం. మనం అంకాపూర్ పోయొచ్చినాం కదా, మీరు రాలేదమ్మా, నరసన్నపేట వాళ్ళు పోయినారు కదా. సో మనం చాలామంది పోయినాం, ఊరందరూ పోకపోయినా అంకాపూర్కు 2 గ్రామాల వాళ్ళని పోయినాం. వాళ్ళ బంగ్లాలు ఎంత గొప్పగా ఉన్నాయి, వాళ్ళ ఊళ్ళో హైదరాబాద్ బంజారాయిల్స్లో ఉంటున్నాయి. వాళ్ళు చేసేది వ్యవసాయమే. మరి వాళ్ళ మట్టి, వాళ్ళ పొలం మనకటి గొప్పదేం కాదు. వాళ్ళ గొప్పతనం ఏంటంటే అందరి కోసం అందరు పనిచేస్తారు, కట్టుబాటు మీద ఉంటారు. ఒక మాట అనుకున్నారంటే ఆ మాట మీద ఉంటారు. వీడీసీ పెద్దలకు నేను చెప్తా ఉన్నా, 2 గ్రామాల వీడీసీ పెద్దలకు కూడా మీరు కూడా కట్టుబాట్లు ఇప్పుడు పెంచాలి సీరియస్గా. ఎవరన్నా కట్టుబాటు దాటితే వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున ఫైన్ వేయాలి. ఊరందరూ కలిసి వ్యవస్థ కంట్రోల్లో నడవాలి, మంచిగా నడవాలి, అనుకున్న ప్రకారం శాంతి ఉండాలి, మనం అందరం పైకి రావాలంటే ఇవన్నీ జరిగితే, క్రమం తప్పకుండా జరిగితేనే బాగా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి వెంకటరామరెడ్డి గారిని రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వెంటనే గడా నుంచో లేకపోతే ఇంకోటో తీసుకొని శాంక్షన్ తీసుకొని, లేకపోతే నా కాన్స్టిట్యూన్స్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కానీ ఏది మంచిది తీసుకొని కలెక్టర్ గారు మీరు మాట్లాడి వెంటనే శాంక్షన్ చేయండి, బోర్ కనెక్షన్లు ఇప్పించండి. అవసరం అనుకుంటే నరసన్నపేటలో ఒక 30-40, ఇక్కడో 30-40 కొత్త బోర్లు కూడా 70-80 బోర్లు అయినా సరే వేయించండి. వేయించి ఇమీడియట్ మోటార్ తెప్పించండి. మోటార్ తెప్పించి కనెక్షన్ తీసుకొని కరెంటు వాళ్ళకి అప్లై చేసి, కరెంటు డైరెక్టర్ గారు కూడా వచ్చున్నారు, వాళ్ళకు తీసుకొని ఇచ్చినట్టయితే మనకు ఈ గ్రామాలకు ప్రత్యేకంగా ఆదర్శ గ్రామాలు కాబట్టి 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉన్నారు. మనకు ఇస్తున్నారు కదా, కట్ చేస్తలేరు కదా. 3 ఫేజ్ 24 గంటలు ఉంటుంది కూడా, ఇక కట్ కూడా చేయరు. కాబట్టి దాన్ని ఎట్లా వాడుకోవాలి, ఏం వాడుకోవాలనేది ఇమ్మీడియట్గా జేసీ గారు, మన మల్లయ్య గారు ఇంజనీర్ గారు, మన వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు గారు వారు నిర్ణయం చేస్తారు. మనం చెరువులకి నీళ్ళు తీసుకుందామా, లేదు బోర్లదే తీసుకుందామా, ఏది మంచిది, ఎట్లా చేస్తే మనకు లాభం ఎక్కువ అవుతుంది అనేది వాళ్ళు నిర్ణయం చేస్తారు. వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకోండి. ఆ ప్రకారం బోర్ల కనెక్షన్ మాత్రం అర్జెంటుగా చేయాల్సిన అక్కర ఉంటుంది. కొత్త బోర్లు వేసేది ఉంటే జియాలజిస్ట్ని తీసుకొచ్చి మంచి పాయింట్లు చూడండి. ఎందుకంటే ఏ బోర్ అయినా అందరిది కాబట్టి, అందరికి నీళ్ళు తెచ్చేది కాబట్టి, నీ పొలం నా పొలం, నీ బోర్ నా బోర్ లేదు. కొత్తగా వేసే బోర్లు ఎక్కువ మంచిగా పడే కాడ చూసి వేయించినట్టయితే ఆ సంపు చూడండి. మీరు సంపుకు అనుకూలంగా ఉండే ఏ బోర్లు ఏ సంపుకు కలపాలి, అట్లా కలిపేసేయాలి. కలిపేసి తీసుకుంటే మనకు లాభం జరుగుతుంది. నరసన్నపేటకు ఒకవేళ బోర్లు సరిపోతలేవు అనుకుంటే చెక్ డ్యామ్ నుంచి కూడా నీళ్ళు కొంత లాక్కుంటాం. చెక్ డ్యామ్ నీళ్ళు ఉన్నాయి కాబట్టి, దండిగా ఉన్నాయి కాబట్టి వాడుకుంటాం. ఇట్లా మొత్తానికి కుంటలలో ఉన్నాయి కానీ, చెక్ డ్యాంలో ఉన్నాయి కానీ, లేదా బోర్లు దాని ద్వారా తీసుకునేది కానీ కంప్లీట్ పంట పండించుకునే దిశగా మనం ముందుకు పోవాలి. ఈ 2వ పంట చాలా బలువుగా పంట పండియాలి. ఎరువులు కూడా తెప్పించి పెట్టమని నిన్న చెప్పిన నేను జేసీ గారికి. అట్లనే బ్యాంకు లోన్లో ఉన్నంతలో ఏమేమి ఎరువులు అవసరం పడతాయి, పంట ఏందో ఒకసారి నిర్ణయం చేస్తే దాని ప్రకారం స్టాక్ తెచ్చి పెట్టుకోవాలి గోడౌన్లో. మన కళ్యాణ మండపం ఇప్పుడే నేను పోయి చూసి వచ్చిన. నెక్స్ట్ టైం నేను వచ్చే వరకు బహుశా దాంట్లో మీటింగ్ పెట్టుకొని దీంట్లో భోజనం చేద్దాం అందరం కూడా. అయిపోవాలి, ఇక ఒకటి కావాలి. ఆ ప్రకారం అట్లా మనం చేసుకోవచ్చు. ఈ పనులు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇవి కూడా చేసుకుందాం. తర్వాత బాపినీటి గారితో నా రిక్వెస్ట్, వీలైనంత తొందరగా పని ముగిస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వర్షాకాలం అంతా గుడిసెలలో ఉండి చాలా అవస్థలైనవి.
ఇక అయిన కాడికి అయింది కానీ పుక్తాగా పని మంచిగా చేసి పెట్టినట్టయితే వీలైనంత స్పీడ్ కంప్లీట్ చేస్తే బెటర్. చేస్తే ఇళ్ళల్లోకి పోయేది ఏ రోజో పంతులు గారిని అడిగి కొద్దిగా మంచి ముహూర్తం చూసి ఆ రోజు నేను కూడా వస్తాను, అందరం కలిసి మంచిగా పండగ చేసుకొని బ్రహ్మాండంగా ఇళ్ళలోకి పోదాం. ఈ ఇంకో పని కూడా మీరు చేయాలి. నిన్న నాకు జేసీ గారు చెప్పిన ఏంటంటే భూమి ఉన్న వాళ్ళకు ఉన్నది, సరే లేని వాళ్ళకు మనం కొన్ని సదుపాయాలు చేసినాం. తర్వాత ఎవరికైతే భూమి ఉండి వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారో భూస్వాములు, వాళ్ళ భూములు కౌలుకు కూడా ఇప్పించినాం మనం. ఇంచుమించు అందరికి కూడా ఇప్పుడు భూమి ఉంది. మీ భూమి కాడ ఈ పాడి పశువులు వచ్చే లోపు కష్టపడి చిన్నగానో పెద్దగానో మీరు ఇంతగా పశువుల కొట్టం కూడా తయారు చేసుకోవాలి. పశువులను అక్కడిని కట్టేయాలి కాబట్టి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కదా ఈ గేదెలు అనేటి, పాడి గేదెలు అనేటి, పాడి బర్రెలు అనేటి ప్రతి ఇంటికి కొనుక్కుంటాం మనం. వాళ్ళకి కొంటాం, ఒకరికి కొనమని ముచ్చట్లేదు. ఎన్ని ఇండ్లు ఉన్నాయో అంతమంది కొనుక్కుంటాం. రేపటి నుంచి మీరు చేసే పని ఏంటంటే, ఇవాళ నుంచి నేను పోయిన తర్వాత మీరు ఒక సమావేశం పెట్టుకొని ఏ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు మీరు చేసే పని ఏంటంటే, ఈ మొక్కజొన్న కోసి అనుకున్నంత తొందరగా దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ట్రాక్టర్లు దున్ని మళ్ళీ 8 రోజుల లోపలనే ఇత్తనం వేయడానికి మీరు ఏం ప్లాన్ వేసుకుంటారు? మీరు కూర్చోవాలి, చర్చ చేయాలి, ఆ ప్లాన్ చేయాలి. రెండవది, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మీరు అంగళ్ళకి పోతారా, మీ బంధువుల ఊరికి పోతారా, ఎక్కడికి పోతారో ఏం సంగతో నాకు తెలియదు. ఎవరి బర్రెలు వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీకు నచ్చినవి కొనుక్కుందాం, సర్కారు సెలెక్ట్ చేయడం కాదు. మీరు బర్రెలు సెలెక్ట్ చేసి ఒక 50 రూపాయలు 100 రూపాయలు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి రావాలి. భయాన అంటాం కదా మనం, ఆ భయాన ఇచ్చి రావాలి. ఇచ్చి వచ్చి రెడీ చేస్తే లిస్టు తయారైపోతే 15 రోజులకో 20 రోజులకో ఇది చేసుకుంటాం. తర్వాత ఒక పశువుల కొట్టం ఒకటి మీరు నిర్మాణం చేయాలి. మీ బాయికాడ మీ వ్యవసాయం భూమిలో ఇప్పటికే మీకు ఉండుంటాయి, లేకుంటే కనుక చిన్నగా నిర్మాణం చేయాలి. చిన్నపాటి పాక వేసుకున్న సరిపోతే పెద్ద ఇష్యూ కాదు, అది చేయాలి. తర్వాత వాటి కోసం గడ్డి విత్తనాలు తెప్పించి ఇస్తారు, మీకు అందరు కూడా ఇస్తారు. మీ దగ్గర ఉన్న పశువులు కొత్తగా వచ్చే 2 పశువులు వాటన్నిటికీ కలిపి గడ్డి కావాల్సిన అక్కర ఉంటుంది. కాబట్టి ఆ గడ్డి ఎక్కడ వేయాలనో మీ క్షేత్రంలో అది కూడా మీరు నిర్ణయం చేసుకోవాలి. అది కూడా ఈ డ్రిప్కే వేసుకోవాలి. ఒక మూలకి ఏదో ఒక మూలకి వేసుకుంటే బాగా ఉంటుంది. ఇవాళ గడ్డి వాళ్ళకే ఉండాలి కాబట్టి ఆ ప్రకారం దాన్ని కూడా తయారు చేయాలి. ఓకే, అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? సో ఈ పనులన్నీ మీరు చేస్తూ ఉండండి. మళ్ళా వారం 10 రోజులలో అవకాశం ఉన్న సందర్భంలో నేను మీ దర్శనానికి వస్తాను, మళ్ళీ కూర్చుందాం. నర్సన్నపేట వాన్లు రామచంద్రన్ గారు మీరు కూడా కమ్యూనిటీ హాల్ కోసం జాగ తీయాలి. తీసి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ అక్కడ కూడా ఇటువంటి కమ్యూనిటీ హాల్ రావాలి. మీరు పొద్దాక 20కి వచ్చుడు కాకుండా ఆ ఊరికి ఉంటే మనకు లాభం జరుగుతుంది. మీటింగ్ పెట్టుకున్నా, సమావేశమైనా, మంచి అయినా, గ్రామంలో శుభకార్యాలైనా ఏవైనా చాలా బాగా చేసుకోగలుగుతాం. 20 కొద్దిగా ముందుగా స్టార్ట్ అయినాం కాబట్టి వీళ్ళకి నిర్మాణం అయింది. మీరు కూడా ఇమీడియట్ శాంక్షన్ తీసుకుందాం. అక్కడ కూడా కమ్యూనిటీ హాల్కి మీరు జాగా వెతకండి. అర్జెంటుగా శాంక్షన్ తీసుకొని పని మొదలు పెడితే 3-4 నెలలు 4-5 నెలల్లో ఆడ కూడా కమ్యూనిటీ హాల్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఇంతే పెద్దది కట్టాలి, సేమ్ శాంక్షన్ చేసి ఇదే పద్ధతిలో చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఇది చూస్తే కొంచెం సౌకర్యంగానే కనపడుతుంది. ఒక 1000 మంది వచ్చినా అక్కడ పెళ్లి చేసుకోవచ్చు, ఇక్కడ భోజనాలు చేయొచ్చు, శుభ్రంగానే ఉంది. కాబట్టి ఇదే పద్ధతిలో ఆడ కూడా కట్టుకుందాం, దాన్ని కూడా తయారు చేయండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అంకాపూర్ గ్రామంలో అక్కడ దేవుడు ఎక్కడి నుంచో రాలే, ఎవరో అమెరికా నుంచి వచ్చి సాయం చేయలే. చిన్నరాజన్న అనే ఒక కాపాయన, ఆయన బుర్రలో వచ్చిన ఆలోచన, వాళ్ళు చాలా అద్భుతాలు సాధించారు. కోట్ల రూపాయలు వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే వాళ్ళ బ్యాంకులో, ఆ ఊరియే. వాళ్ళు ఏం వ్యాపారం చేయరు, ఇంకోటి చేయరు. వాళ్ళు చేసేది వ్యవసాయమే, ప్యూర్లీ వ్యవసాయం. వ్యవసాయం మీదనే ఆర్థికంగా ఎంత పటిష్టపడవచ్చు అనేది వాళ్ళు రుజువు చేసిండ్రు. మనం కూడా ఒకటి మాట మంచిదని నేను అనుకుంటున్నా. మీరు కోపాన్ని రావద్దు నా మీద. ఈ పైసలు తెచ్చేది, పైసలు ఖర్చు పెట్టేది ఇక వీళ్ళ చేతులు ఉంటే మంచి కిఫాయత్ ఎక్కువ ఉంటుంది, అంతే కదా? మీరు అయితే నన్ను కోపంగా చూడకుండా. ఎందుకంటే వాళ్ళు పిచ్చి ఖర్చులు పెట్టరు. వాళ్ళు పిల్లల గురించి మంచి చెడ్డ ఆలోచన చేసి అక్కడ అంకాపూర్లో వాళ్ళు బాగా పైకి రావడానికి అనేక కారణాలున్నాయి, కష్టం చేస్తారు. దాంతోపాటు ఇల్లు యొక్క పెద్ద మనిషితనం, ఇల్లు యొక్క బాకీ, అప్పు, అంశం, డబ్బుకు సంబంధించిన వ్యవహారం అంతా ఇంటి ఆమెనే చూస్తుంది, ఇంటి ఆయన చూడడు. ఇంటి ఆయనకు బీడి కట్ట కొనుక్కోవాలంటే కూడా ఈమెనే డబ్బులు ఇవ్వాలి, అంత మంచిగా ఉంటుంది. అందువల్లనే వాళ్ళు ఆర్థికంగా లేడీస్ మనకన్నా బెస్ట్ మేనేజర్స్, డెఫినెట్గా ఒప్పుకోవాలి మనం. అది ఎందువల్ల ఒక విషయం చెప్తాను నేను మీకు. చిన్నపిల్లలు ఉంటారు, మాట రాదు, అర్థం కాదు, మనకి కడుపు నొత్తుందా తెలియదు, కాలు నొత్తుందా తెలియదు, కానీ తల్లి అర్థం చేసుకుంటుంది.
అర్థం చేసుకొని మాట రానటువంటి పెంచుతుంది. మనంత సవరించి పెంచి చిన్నపిల్లలను పెంచడం చాలా పెద్ద తెలివైన పని, మామూలు పని కాదు అది. మనం పెంచగలుగుతామా? అవుతుందా మనతోని? వాళ్ళంతా మంచిగా తయారు చేసి వాడిని సీమిడి తీసి మంచి పౌడర్ అయితే అప్పుడు ముద్దు పెట్టుకుంటాం వాడిని మనం. అంతేనా కాదా? చిన్నపిల్లలను జాగడం అనేది మామూలు పని కాదు. చాలా శ్రమతోని, చాలా అండర్స్టాండింగ్తోని, చాలా ఓపికతో కూడుకున్న పని. ఎంతో ఇగురంగా చేస్తే తప్ప చిన్న పిల్లలు పెద్దగా చేయలేం. అది వాళ్ళు చేస్తారు, మనం చేయం. కాకపోతే మనం మగవాళ్ళ పెత్తనం ఎక్కువ మన సొసైటీలో. వాళ్ళని మనం ఒప్పుకోవాలి. అందరం సమానంగా ఉండాలి. ఎవరు చేయగలిగిన పని వాళ్ళు చేస్తారు. ఇంటి పెత్తనం మహిళల దగ్గర ఉంటే తప్పకుండా చాలా కిఫాయత్తును వాళ్ళు పిచ్చి ఖర్చులు పెట్టరు, డబ్బులు కాపాడతారు, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తారు. మనమైతే ఆయన ఇటో అటో పోతాం, ఇక ఏదో ఒకటి ఖర్చు పెట్టేస్తాం, వాళ్ళు బెటర్. కాబట్టి నిజమా కాదా నేను చెప్పేది? అయితే ఆ విధంగా మీరు నవ్వుతున్నది, మీకు నవ్వులాగా అనిపిస్తున్నది. ఇంకా మన సొసైటీ అట్లుంది. చాలా అభివృద్ధి చెందిన దేశాలని, ఆ దేశాలలో ఇది ఆడవాళ్ళు చేసే పని, ఇది మగవాళ్ళు చేసే పని అని లేదు. అన్ని పనులు అందరు చేస్తారు. రష్యా అని ఒక దేశం ఉంటుంది, మీకు తెలుసు. మొన్నటి వరకు కూడా 90% విమానాలు నడిపించే వాళ్ళు ఆడవాళ్ళే. విమానాలు నడిపించే పైలట్లు ఉంటారు కదా, 90% పైలట్స్ రష్యాలో మహిళలే, స్త్రీలే నడుపుతారు. అంటే అవకాశం ఇస్తే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా నడుపుతారు. ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేయలేదా? నడపలేదా? బ్రహ్మాండంగా నడుపుతారు. వాళ్ళకి అవకాశం ఇస్తే నడుపుతారు. మనం ఎక్కువ నేను మిమ్మల్ని వాళ్ళని గాలి మూట నడుపుతాను తోలమని చెప్తారని. ఇక్కడ పనిచేసే దానిలో వ్యవసాయం పని అంతా మీరు చేయండి, పొలం కాడ ఇంటి పెత్తనని వాళ్ళకి అప్పగిద్దాం, డబ్బులు వాళ్ళ దగ్గర పెడదాం, బ్యాంకులో వాళ్ళ పేరు మీద పెడదాం. బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి పొదుపు జరుగుతుంది. వాళ్ళు పాలు అమ్మినా, కోడిగుడ్లు అమ్మినా, ఒక కోడి అమ్మినా డబ్బులు జమ చేసి కుటుంబం కోసం పెడతారు. ఏ కుటుంబం అయితే మనం కుటుంబంగా బతుకుతాం, వ్యక్తులుగా బతుకం, సహజీవనం ఉంటుంది మనది, కంబైన్డ్ ఫ్యామిలీ లివింగ్ ఉంటుంది. ఒక కుటుంబం బాగుంది అంటే అందులో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. అలా ఉండే ముసలి వాళ్ళు బాగుంటారు, చిన్నపిల్లలు బాగుంటారు, పిల్లలకు మంచి చదువు చెప్పిస్తారు. ఆ ఇంట్లో పెరిగే కుక్క కూడా మంచిగా ఉంటుంది, ఇల్లు ఆర్థికంగా మంచిగా ఉంటాయి, దానికి కూడా బుక్కటి దొరుకుతుంది. కాబట్టి కుటుంబంగా ఆర్థికంగా మనం బలపడితే మొత్తం కుటుంబం బాగుంటాం, ప్రజలకు 10 మందికి సహాయపడగలుగుతాం, ఉపయోగపడగలుగుతాం. మనం ఇంత మంచి పని మొదలు పెట్టినాం. సరే, పెట్టిన దానికి మనకు భగవంతుడు సాధించాడు, కాలం మంచిగా అయింది. దాన్ని వినియోగం చేయాలి మనం. ఇప్పుడు మీకు గవర్నమెంట్ కంప్లీట్ మీకు సపోర్ట్ ఉంటుంది, అధికారులంతా మీకు సపోర్ట్ ఉంటారు. మన కొత్త ఏఎస్పీ గారు వచ్చిన వారు కూడా మీకు సపోర్ట్లో ఉంటారు. ఎర్రవెల్లి కాడ, నరసన్నపేట కాడ మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అన్ని రకాలుగా జిల్లా కలెక్టర్ గారు, మన స్పెషల్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, వారితో పాటు వైస్ ఛాన్సలర్, ఇప్పుడు ఈ ఊరికి వచ్చినందుకు కావచ్చు ఆయన కూడా వైస్ ఛాన్సలర్ అయిపోయాడు. ఆయన నాకు అప్పుడు తెలియదు, ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యే సంగతి నాకు కూడా తెలియదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పిస్తే నంబర్ 1 పేరు ఆయనది వచ్చింది. కాబట్టి మంచి సేవ చేస్తాడనే ఉద్దేశంగా వారికి అవకాశం దొరికింది. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరే మీ మధ్య ఉన్నాడు, మీకేం తక్కువ ఉంటుందిగా. మొత్తం ఏ సైంటిస్ట్ అయినా వస్తాడు, ఏ శాస్త్రజ్ఞుడైనా వస్తాడు, ఎవరైనా వస్తారు. మీకు అవసరం ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి మొత్తం తెలంగాణ గుండెకాయ లాంటి వ్యవసాయ యూనివర్సిటీ వీసీ గారే మీకు అండగా ఉన్న తర్వాత మీకు ఇబ్బందే లేదు. వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పని చేసుకోకపోతే మన తప్పిగా, దూసుకుపోకపోతే మన తప్పు. కాబట్టి మీరు ఆ రకంగా పనిచేయండి. అందరికన్నా గరీబ్ కానీ బక్కపేద నేను కూడా మీ ఎంబడున్నా కదా, వీళ్ళందరితో పాటు నేను కూడా ఉన్నా కదా. మీకు ఏ టైంకి ఏది కావాల్సి వచ్చినా, ఏ సందర్భం వచ్చినా నేను ఉంటా. కాబట్టి మీకు ఇబ్బందే రాదిగా. జరగాల్సిందల్లా మీరు ఐకమత్యంతోని, ఒక యూనిటీతోని, ఇంకింత గొప్ప స్పిరిట్తోని ముందుకు పోవడమే. ఎట్లా ముందుకు పోతామనేది రుజువు చేయటమే. నేను మీకు మళ్ళా ఒకసారి మనవి చేస్తా ఉన్నా, మా అక్క చెల్లెళ్ళతోని, మా అన్నదమ్ములతోని, ఈ 2 ఊళ్ళు చేసేది కేవలం నేను 2 ఊళ్ళ కోసం కాదు. మీరు అదృష్టవంతులు, మీ ముందవుతున్నాయి. వీటిని చూసి మొత్తం మన పక్క గ్రామాలు, మన పక్క నియోజకవర్గాలు, పక్క తాలూకాలు, మొత్తం జిల్లాలు మారి తెలంగాణ అంతా కూడా ఈ పద్ధతి నేర్చుకొని తయారు కావాలి. దానికోసం ఇక్కడ నుంచి పునాది చేస్తున్నాం. నేను ఇక్కడనే ఉంటా కాబట్టి, ఇది నా ఊరు కాబట్టి ఇక్కడైతే ఈజీ 1-10 సార్లు మీకు కలవగలుగుతా అని చెప్పి ఇక్కడ మనం కార్యక్రమం పెట్టుకున్నాం. మీరు అదృష్టవంతులు, మీకు ఇవన్నీ అవకాశాలు కలిసి వచ్చినాయి, సంతోషం. మిమ్మల్ని చూసి ఇంకా చాలా గ్రామాలు, చాలా జిల్లాలు బాగుపడాలి. కాబట్టి చాలా గొప్పగా, అద్భుతంగా తయారు కావాలి. మనం ఇల్లు కంప్లీట్ చేసుకోవాలి. స్ట్రీట్ లైట్లు మన హైదరాబాద్లో పెట్టినట్టు స్ట్రీట్ లైట్లు పెడతారు, బ్రహ్మాండంగా ఎల్ఈడి లైట్స్ పెడతారు. మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవుతా ఉంది. చెట్లు పెంచుకునేది మొక్కలు తెప్పించి రెడీగా పెట్టినారు. అంతా కూడా రెడీగా ఉంది ప్రోగ్రాం అంతా. ఆ ప్రకారం
ముందుకు పోతే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాం. పట్టుబడితే సాధించలేనిది ఏమి లేదు. ఎర్రవెల్లి కానీ నరసన్నపేట కానీ ఒక 8 నెలల కింద ఇట్లున్నాయా? లేవు. ఎర్రవెల్లిలో ఈ కమ్యూనిటీ హాల్ ఉందా? లేదు. ఒక సంకల్పం చేసినాం, కదిలినాం, తయారైంది. కూడవెల్లి వాగు మీద చెక్ డ్యాములు ఇంతకుముందు లేవు. ఇప్పుడు అనుకున్నాం, గట్టిగా కావాలనుకున్నాం, నీళ్ళు ఆపుకోవాలనుకున్నాం, ఆపుకోగలిగినాం. అట్లా పట్టుబడితే కాంతి అనేది ఏమి ఉండదు. అందరం కలిసి కదిలినప్పుడు తప్పకుండా అన్ని జరుగుతాయి. తప్పకుండా మనం విజయం సాధిస్తాం. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 100% విజయం సాధిస్తాం. ఈ రెండవ పంట బలువైన పంట పండించి మనం రుజువు చేయాలి. మన కోసం తిప్పలబడుతున్న అధికారులకు ఇంకింత ఉత్సాహం వచ్చేటట్టు, అరే చేస్తారా ఈ గ్రామాల ప్రజలు చాలా గొప్పోళ్ళు అనేటట్టు తయారు కావాలి. మళ్ళీ ఒక్కసారి మాట్లాడుతా ఉన్నా, ఒకసారి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను మీ అందరిని ప్రార్థిస్తున్నా, ప్రేమతోని జయించగలిగినంత గొప్పగా కోపంతోని ఈర్ష్యతోని జయించలేం. ప్రేమతోని సాధించేంత గొప్పగా కోపంతో సాధించలేం. కాబట్టి మనం ఏమన్నా చిన్న చిన్న పంచాయతీలో అవో ఇవో ఉంటే తీసేయాలి. నేను గొప్పోని, నువ్వు చిన్నోని అంటే అనుకోవద్దు. అందరం గొప్పోళ్ళమే, అందరం సమానమే. కులం లేదు, మతం లేదు. అందరం కూడా కలిసి నడిస్తేనే అందరం బాగుపడతాం. అందరి కోసం అందరం నిలబడే అలవాటు ఈసారి మొక్కజొన్న చేను కోయటంతో ప్రారంభం కావాలి. మీరు అది చేసి అట్లనే చేద్దాం కదా. మొక్కజొన్న చేను అట్లనే కోద్దాం కదా. నేను చెప్పినట్టు కొద్దామా అమ్మ? అట్లనే చేద్దామా? అట్లా చేద్దామంటే వాళ్ళంతా చేతులు లేవట్టుంది. మొత్తం 100% లేవట్టి, గొడవే లేదు. కాబట్టి దాని ప్లాన్ తయారు చేసేది మీరే చేయాలి. ఇప్పుడు ఆ బరువు మీరే మోయాలి. లెక్క తీయండి, నరసన్నపేటలో మొక్కజొన్న చేను ఎన్ని ఎకరాలున్నది, కోతకాళ్ళు ఎందరు ఉండాలి, కంకులు ఇరుచుకుంటూ పెట్టేవాళ్ళు ఎందరు ఉండాలి, కంకులు మోసి వాళ్ళ ఇంటికాడ పోసేటోళ్ళు, ట్రాక్టర్లో పోసేటోళ్ళు ఎందరు ఉండాలి అనే లెక్క తీసి ఆ పనికి ఉపక్రమించాలి. ఏ టైంకి అవుతుంది? ఇంకో 10-15 రోజులు టైం ఉంది మనకు. ఈ 15 రోజుల్లో లెక్కలు తీసుకొని కొడవలు జరిపించి అంత రెడీగా ఉండాలి. కోత కోసేటప్పుడు మీరు పిలిస్తే నేను కూడా వచ్చి నేను కూడా మునుము కోత బ్రహ్మాండంగా దేవునికి మొక్కి స్టార్ట్ చేద్దాం బ్రహ్మాండంగా. ఎందుకంటే దాంట్లో గొప్ప ఐకమత్యం ఉంది. ఆ పని చేయడంలో ఆనందం ఉంటుంది ఫస్ట్ క్లాస్గా. ఆ పద్ధతిగా ముందుకు పోదాం మనం. ఇంతకుముందు ఒక పాట ఉండేది. ఆ పాట తెలంగాణలో ఉండకపోయేది, తెలంగాణకు వర్తించకపోయేది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అని చెప్పి, ఆడుకుంటూ పాడుకుంటూ అందరం కలిసి పనిచేస్తే అలసట తెలియదు అనేది పాట. మనకేమో కరువులలో పడి సచ్చినాం ఆంధ్రప్రదేశ్ నుండి. ఇలా విముక్తి అయినాం. మనకు కూడా గోదావరి నీళ్ళు రాబోతా ఉన్నాయి. మంచి వర్షాలు ఈసారి వచ్చినాయి. మనం కూడా మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ పనిచేసేటట్టు ఆనందంగా సంతోషంగా ఒకరి భుజం ఇంకొకరు ఆని ముందుకు పోతే అందరం బాగా పైకి వస్తాం. ఆ ప్రకారంగా చేసుకుందాం. పంచాయతీలు గొడవలు ఉంటే ఒడగొట్టుండ్రి, ఇంకా ఉండడం మంచిది కాదు. కాబట్టి అది మంచిది కాదు. మంచిగా మాట్లాడాలనుకున్నాం మనం. తిట్టానంటే తిట్టు తక్కువనే, తెల్లారిదాకా తిట్టచ్చు. అది బంద్ కావాలనుకున్నాం. తిట్టకుండా ఉండాలి. ఖర్చు ఏం లేదు కదా, డబ్బులు ఖర్చు పెట్టేది ఉందా? దానికి ఏం లేదు. మన ఊర్లో అపశబ్దం విని రావద్దు, చెడ్డ మాట విని రావద్దు అనుకుంటే అయిపోయాయి. ఇప్పుడు ఎర్రవేలులో నర్సన్నపేటలో అపశబ్దం ఉందని నేను అనుకుంటలేను. లేదు కదా? ఉన్నదా ఇంకేమన్నా? లేకుండా చేయాలి. ఆ విధంగా మంచి పద్ధతిలో సంస్కారవంతంగా ముందుకు పోతే మంచి ఫలితాలు వస్తాయి, మంచి విజయం సాధిస్తాం. దయచేసి ఆ విధంగా అందరు కదలాలని చెప్పి కోరుకుంటూ, ఎట్లయితే వానలు కురిపించి దేవుడు మనల్ని మంచిగా చూసిండో, రెండవ పంట మంచిగా పండించి మూడవ పంట పండించే తెలివిని కూడా దేవుడు మనకి ఇవ్వాలని చెప్పి భగవంతుని కూడా ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఎర్రవెల్లి నర్సన్నపేట గ్రామాలకు సంబంధించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రవీణ్ రావు సార్కి ముఖ్యమంత్రి గారి కరకమలాలచే సన్మానం. గట్టి చప్పట్లతోటి మన ఎర్రవెల్లి నర్సన్నపేట గ్రామాల అభివృద్ధికి వ్యవసాయపరంగా ఆదర్శంగా నిలిచే విధంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సూచనలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ రావు గారికి కృతజ్ఞతలతో ఎర్రవెల్లి నర్సన్నపేట